మై ఛానల్. ఈరోజైతే శివరాత్రి అనమాట. అందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి, శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మార్నింగ్ లేసేసి 1 సెకండ్ మమ్మీ లేవగానే బయటంతా క్లీన్ చేసేదంతా కడిగేశాను, ముగ్గులు పెట్టేసి ఇల్లంతా నీట్గా తుడిచేసాను, చిమ్మేసి ఆ తర్వాత ఇంకా తలంటుకొని ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి. మా లాస్య బేబీ సీయర్, మా లాస్య కూడా ఇక్కడ తలస్నానం చేసింది లేసేసి. మా డాడీ చూడండి, మా హస్బెండ్ గారు లేచి ఇప్పుడే టీ తాగుతున్నారనమాట. సో యా, ఆడబిడ్డ అయితే ఇప్పుడు స్నానానికి వెళ్ళిపోతుంది, అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ పూజ చేసి అప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో చూస్తుండండి బ్లాగ్. మమ్మీ అందరికి హ్యాపీ శివరాత్రి చెప్పు. వెరీ గుడ్. పౌడర్ పెట్టుకొని బొట్టు పెట్టుకో. ఇక్కడ చూసారు కదా, గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని కిచెన్ బండ్ అంతా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే పసుపు అయితే నీట్గా కలిపి పెట్టేశాను. ఇల్లంతా కూడా నీట్గా తొడగడం, చిమ్మడం, నీట్గా సదరడం అయితే అయిపోయిందనమాట. చూడండి, ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాతనే మనం నెక్స్ట్ ఇంకేమన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ ముగ్గు కూడా ఇంకా మాది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఈ విధంగా అయితే పైన అయితే వేసేసాను. సో ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ గడప పూడ్చిన తర్వాత ఇంకా మిగిలిన పసుపు ఉంటుంది కదా, అదైతే ఈ విధంగా ఇంట్లో అందరం కూడా కాళ్ళకు పసుపు పెట్టుకున్నాము. ఇక్కడైతే దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టేసి కొబ్బరికాయ పెట్టేసి ఆరతిచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఈరోజు మహాశివరాత్రి రోజు అయితే ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ అలాగే నేను పంచాక్షరి మంత్రం కూడా చదవడం జరిగింది. చాలా మంచిదన్నమాట మహాశివరాత్రి రోజు. మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా పూజ అయితే ఈ విధంగా జరిగిందన్నమాట. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్యకైతే ఇక్కడ హార్లిక్స్ కలిపేసి ఇస్తుంటే ఇంకా తనకు వద్దని చేసింది అనమాట, మారం చేసింది. సరేలే అని చెప్పి అవి మా ఆడబిడ్డకి చేసి ఇంకా ఏమంటారు, ఇక్కడైతే చట్నీ మా మామయ్య గారు ఎండుమిరపకాయల పచ్చడి చేయమంటే ఇంకా అదైతే ప్రిపేర్ చేసేసాను. అది అండ్ అలాగే దోశలు. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. అలాగే సో ఫైనల్లీ టిఫిన్ కూడా రెడీ చేసేసాను అనమాట. చూడండి, పచ్చడి చేశాను, ఎండుమిరపకాయల పచ్చడి, దోశ తినేసి ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేయాలి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాలి, అది కూడా షూట్ చేస్తాను, డెఫినెట్గా చూసేయండి. బాయ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఆకు పప్పు కర్రీ చేశాను అండ్ అలాగే మార్నింగ్ చట్నీ చేశాను కదా దోశలోకి, అది ఎస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మేము తినేసి ఇంకా టెంపుల్కి రెడీ అయ్యి లంచ్ చేసేసి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను మీట్ అవుతాను అండ్ అక్కడ కూడా షూట్ చేస్తాను. ఓకే, హాయ్, హలో, నమస్తే. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను అనమాట. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఈ శారీ చూడండి, శారీ ఇది అనమాట. మా పుట్టింటి పట్టు చీర అయితే ఈరోజు నేను కట్టుకొని శివాలయానికి వెళ్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఉంది నా శారీ అయితే. యా, టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేనైతే షూట్ చేస్తాను. ఓకేనా, డెఫినెట్గా చూడండి. ఈ బ్లాగ్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఈ బ్యూటిఫుల్ శారీ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కాకపోతే నేను ముందు రోజు సెట్ చేసుకోలేదనమాట, కుచ్చుళ్ళు అనేది మంచిగా ఐరన్ చేసుకొని బాగా సెట్ చేసుకోవాల్సింది. బట్ నేను ఇది కట్టుకుంటానని అనుకోలేదన్నమాట. ఇక్కడ చూడండి, మేము వెళ్తే దగ్గర రుద్రాక్షలతోటే మంచిగా ఏమంటారు, ఈ విధంగా అయితే చేశారనమాట లింగంని. ఇక్కడ
ఇక్కడైతే నేను మా హస్బెండ్ గారు అయితే స్టార్ట్ చేసాము. లాస్ట్ అయితే 1 అవర్ వస్తానని చెప్పి, బట్ క్రౌడ్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే అంతే అనమాట. మేము వెళ్తుంది మల్లేశ్వరం అనమాట. ఎంత క్యూ ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది నాగదేవత, ఎంత బాగా కనిపిస్తుందో జూమ్ చేసి చూపించాను అనమాట నేను. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి శివలింగంని పువ్వులతోటి, చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ తోటి ఈ విధంగా అలంకరించారు. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ పీసుగా ఉంది. చేసి కొన్ని సంవత్సరాల క్రితం నాటి నుంచి ఉన్న దేవాలయం అన్నమాట. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు. మల్లేశ్వరం, బెంగళూరులో మల్లేశ్వరంలో ఉన్న టెంపుల్ అన్నమాట, శివాలయం టెంపుల్. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ చూసారు కదా మొత్తం వాటర్, అందులో తాబేళ్ళు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే దర్శనం చాలా బాగా జరిగింది. దగ్గర నుంచే మనస్ఫూర్తిగా చూసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. సో ఈ విధంగా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ కూడా ఎంత క్యూ ఉంది అంటారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ ఏంటంటే స్టేడియం, బెంగళూరులో ఇది ఒక స్టేడియం అన్నమాట. టాటా యూపీఎస్ స్టేడియం. ಬೆಂಗಳೂರು ಕೋಲ್ಕತ್ತಾ ಅನ್ಸುತ್ತೆ. ಇಲ್ಲಿ ಹಾಕೊಂಡಿದೆ ನೋಡಿ ಎಲ್ಲ ಬಿಜೆಪಿ ಬೆಂಗಳೂರು ಕೋಲ್ಕತ್ತಾನ. ಬೆಂಗಳೂರು ಕೋಲ್ಕತ್ತಾ. టెంపుల్ నుంచి అయితే వచ్చేసామన్నమాట. మా శివరాత్రి రోజు అయితే ఈ విధంగా అయితే బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని బెల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ టేక్ కేర్. మంచి బ్లాగ్లో మరొక బ్లాగ్లో అయితే నేను కలుస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్.